హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యున్ అండ్ కెరీర్ గైడెన్స్ అండ్ జోషి ఇన్నోవేషన్స్. మనం ఐఐటి సిరీస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసామండి. ఇప్పుడు ఆ సిరీస్లో భాగంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మండి గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దామండి. సో ఈ క్యాంపస్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడు, ఎలిజిబిలిటీ ఏంటి, కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఏ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి, వాటి ఇంటేక్ ఏంటి, ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది కంప్లీట్ డీటెయిలింగ్గా ఈ వీడియోలో చూద్దామండి. సో ఈ వీడియోని చూస్తూ ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మాకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మీ వరకు వస్తుంది. సో ఈ క్యాంపస్ సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దామండి. సో ఈ క్యాంపస్ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసి 2009లో అయితే ఎస్టాబ్లిష్మెంట్ చేశారండి. సో ఈ క్యాంపస్ NIRF ర్యాంకింగ్ వచ్చేసి 27th ప్లేస్లో అయితే ఉంది. ఈ క్యాంపస్ టోటల్ 538 ఎకర్స్తో అయితే ఉందండి. ఈ క్యాంపస్ లొకేషన్ విషయానికి వస్తే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మండి హిమాచల్ ప్రదేశ్లో అయితే ఉందండి. పిన్ నెంబర్ వచ్చేసి 1750005 అయితే ఉంది. ఈ క్యాంపస్ సంబంధించిన ఈమెయిల్ ఐడి వచ్చేసి register@mandi.ac.in అయితే ఉంది. సో ఈ క్యాంపస్ సంబంధించిన ఎలిజిబిలిటీ విషయానికి వస్తే 10+2 ఇంటర్ అయితే కంప్లీట్ చేసి ఉండాలండి. విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ అయితే చేసి ఉండాలి. సో అలానే JEE మెయిన్స్ అండ్ JEE అడ్వాన్స్ అనేది క్వాలిఫై ఉండాలి. సో అలానే క్యాంపస్ సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వస్తే బై ట్రైన్ అయితే మనకి కిరత్పూర్ సాహెబ్ రైల్వే స్టేషన్ నుంచి 150 కిలోమీటర్స్ అవేలో అయితే క్యాంపస్ ఉందండి. సో అలానే మన ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే కుల్లు బూంటార్ ఎయిర్పోర్ట్ నుంచి 75 కిలోమీటర్స్ అవేలో అయితే క్యాంపస్ ఉందండి. సో అలానే క్యాంపస్ సంబంధించిన ఏ కోర్సెస్ ఉన్నాయి, వాటి ఇంటేక్ ఏంటి, ఫీ స్ట్రక్చర్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సివిల్ ఇంజనీరింగ్ 50 ఇంటేక్ అయితే ఉంది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 80 ఇంటేక్ అయితే ఉంది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 70 ఇంటేక్ అయితే ఉంది. జనరల్ ఇంజనీరింగ్ 30 ఇంటేక్ అయితే ఉంది. ఇంజనీరింగ్ ఫిజిక్స్ 30 ఇంటేక్ అయితే ఉంది. మెకానికల్ ఇంజనీరింగ్ 60 ఇంటేక్ అయితే ఉంది. మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ VLSI 30 ఇంటేక్ అయితే ఉంది. మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ 30 ఇంటేక్ అయితే ఉందండి. బయో ఇంజనీరింగ్ 30 ఇంటేక్ అయితే ఉంది. మెటలాజికల్ అండ్ మెటీరియల్ సైన్స్ 30 ఇంటేక్ అయితే ఉంది. డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 50 ఇంటేక్ అయితే ఉంది. BS ఇన్ కెమికల్ సైన్స్ 30 ఇంటేక్ అయితే ఉందండి. ఈ క్యాంపస్ సంబంధించిన టోటల్ ఇంటేక్ వచ్చేసి 520 అయితే ఉందండి. సో వీటిలో మీరు ఏ కోర్స్ సెలెక్ట్ చేసుకున్నా ట్యూషన్ ఫీ మాత్రం 2 lakhs per annum అయితే ఉంటుందండి. సో ఈ క్యాంపస్ సంబంధించిన 2025 కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. కోర్సెస్ వైజ్ సివిల్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 12,346 అయితే ఉందండి. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 21,831 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 14,274 అయితే ఉందండి. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 23,543 అయితే ఉందండి. దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 3,087 అయితే ఉందండి. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 7,612 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 3,123 అయితే ఉందండి. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 7,997 అయితే ఉందండి. దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 6,474 అయితే ఉందండి. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 13,727 అయితే ఉందండి. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 7,590 అయితే ఉందండి. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 14,984 అయితే ఉంది. దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 9,958 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 19,108 అయితే ఉందండి. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 12,110 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 20,778 అయితే ఉందండి. దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. మెకానికల్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 9,194 అయితే ఉందండి. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 18,850 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 10,267 అయితే ఉందండి. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 20,608 అయితే ఉందండి. దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 3,817 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 8,476 అయితే ఉందండి. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 3,928 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 9,741 అయితే ఉందండి. సో అలానే దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. మెటీరియల్ సైన్స్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 12,152 అయితే ఉందండి. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 23,230 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 14,368 అయితే ఉందండి. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 23,642 అయితే ఉందండి. దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. సో ఈ క్యాంపస్ సంబంధించిన ప్లేస్మెంట్స్ 2025లో ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దామండి. హైయెస్ట్ ప్యాకేజ్ 60 lakhs per annum అయితే ఉంది. లోయెస్ట్ ప్యాకేజ్ 18 lakhs per annum అయితే ఉందండి. మీడియం ప్యాకేజ్ 23 lakhs per annum అయితే ఉంది. టోటల్ ప్లేస్మెంట్ రికార్డ్ వచ్చేసి 94.53% అయితే ఉందండి ఈ క్యాంపస్లో. సో ఈ క్యాంపస్ సంబంధించిన హాస్టల్ ఫెసిలిటీస్ ఒకసారి చూద్దాం.
నంబర్ ఆఫ్ బాయ్స్ హాస్టల్స్ 7 ఉన్నాయి, నంబర్ ఆఫ్ గర్ల్స్ హాస్టల్స్ 3 ఉన్నాయి. హాస్టల్స్ కెపాసిటీ వచ్చేసి 2500 అయితే ఉందండి ఈ క్యాంపస్లో. సో అలానే హాస్టల్ ఫీ విషయానికి వస్తే 70,000 per annum అయితే ఉంటుందండి ఈ క్యాంపస్లో. సో ఈ క్యాంపస్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్ ఒకసారి చూద్దాం. సో ఈ క్యాంపస్లో మనకి ఏటీఎం ఫెసిలిటీస్ ఉన్నాయండి, స్టేషనరీ అండ్ జనరల్ స్టోర్స్ కూడా ఈ క్యాంపస్లో అవైలబుల్ ఉన్నాయి. అలానే యోగా అండ్ మెడిటేషన్ హాల్స్ కూడా ఈ క్యాంపస్లో అవైలబుల్ ఉన్నాయండి. సో అలానే స్పోర్ట్స్ కాంప్లెక్స్ విషయానికి వస్తే బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంది, బాస్కెట్బాల్ కోర్ట్ ఉంది, క్రికెట్ గ్రౌండ్ ఉంది, ఫుట్బాల్ గ్రౌండ్ ఉంది, అలానే వాలీబాల్ కోర్ట్ కూడా ఈ క్యాంపస్లో అవైలబుల్ ఉందండి. సో ఇదండి ఓవరాల్గా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మండి గురించి పూర్తి డీటెయిల్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.